శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి రాత్రి 8:13 వరకు, తదుపరి త్రయోదశి. ఆర్ద్ర నక్షత్రం సాయంత్రం 6:56 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. విష్కంభ యోగం మధ్యాహ్నం 1:25 వరకు, తదుపరి ప్రీతి యోగం. బాలవకరణం రాత్రి 8:13 వరకు, తదుపరి కౌలవకరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 9:12 నుండి 10:45 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:27 వరకు. ఈనాడు వర్జ్యం అభావం అనగా వర్జ్యం లేదు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి మనం చూచినట్లయితే, ఈనాడు మాఘమాసంలో వచ్చినటువంటి ఆదివారం. ఈ ఆదివారం నాడు ముఖ్యంగా మాఘమాసంలో సూర్యోపాసన విశేషంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ ఆదివారం నాడు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, ముఖ్యంగా మాఘంలో వచ్చినటువంటి ఈ ఆదివారం కనీసం 7 పర్యాయాలు ఆదిత్య హృదయం పారాయణ చేసి గోధుమ నూక బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాన్ని సూర్యభగవానుడికి నివేదించాలి. అట్లానే ఎర్రని పుష్పాలతో అర్చన చేసి ఎర్రచందనంతో స్వామిని చక్కగా అలంకరించి ఆ రక్తచందన ధారణ మనం చేయటం వల్ల కూడా సూర్యభగవానుడి యొక్క దివ్యకృప మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. జపాకుసుమ భాసురుడైనటువంటి భాస్కరుడు యొక్క దివ్యకృప మనకి లభించాలి అంటే స్తోత్రపారాయణ చేయటం, అర్చన చేయటం ఇవన్నీ ఒక విధానం అయితే, అర్ఘ్యప్రధానం కూడా మనకి విశేషంగా సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి చేస్తే దాని ఫలితం అని మనకు చెప్తుంది. అర్ఘ్యం ఎప్పుడు కూడా సూర్యుడికి ఎదురుగా నిలబడి ఇవ్వాలి అన్నారు. ఎందుకంటే దీని వెనకాల శాస్త్రంలో చెప్పినటువంటి వైదికమైనటువంటి పద్ధతి ఒక ఇదైతే, దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే, మానవుడు అనేటటువంటి వాడికి శక్తి కూడగట్టుకోవడానికి శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణంగా లభించాలి అంటే ఈనాడు B12 డెఫిషియన్సీ అంటారు. అట్లానే D3 డెఫిషియన్సీ అని వైద్యులు చెప్తారు. అటువంటి ఆ యొక్క ఆ సమతుల్యత ఏదైతే, ఆ లోపం ఏదైతే ఉన్నదో అది సూర్యభగవానుడికి ఎదురుగా నమస్కారం చేస్తూ నించుంటే, అర్ఘ్యప్రదానం చేస్తూ నించుంటే దీన్ని విదేశీయులు సన్బాత్ అని కూడా చెప్పారు. మనకి వేదాల్లో, పురాణాల్లో, స్మృతుల్లో చెబితే మన వాళ్ళు వినరు. ఎక్కడో సైన్స్లో చెప్పారనేటటువంటి మాట చెప్తే మన వాళ్ళు వింటారు. వైద్యులు చెప్తే తప్పకుండా వింటారు. ఎందుకంటే కాంచనం కర్మమోచనం అంటారు కాబట్టి సూర్యభగవానుడికి ఎదురుగా ముఖ్యంగా చెప్పాలి అంటే ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత అర్ఘ్యప్రదానం అదంతా చేస్తాం. కానీ సూర్యుడి యొక్క ఆ కిరణాల్లో ఉన్నటువంటి శక్తిని కనుక మనం స్వీకరించాలంటే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు ఎప్పుడైనా సరే కనీసం 10 నిమిషాల పాటు ఆ సూర్యుడి ఎండకు ఎదురుగా కనుక మనం నిలబడ్డట్లయితే దీన్ని విదేశీయులు సన్బాత్ అంటారు. అటువంటి సూర్యుడి యొక్క కిరణాల యొక్క ఆ శక్తిని మనం శరీరాన్ని కనుక మనం స్వీకరించగలిగితే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది, వ్యాధి నిరోధక శక్తి అనేది వృద్ధి చెందుతుందనే శాస్త్రవచనం కనుక మిగిలినటువంటి రోజుల్లో దీన్ని ఆచరించడం మరి అలవాటుగా చేసుకోవాలి. ముఖ్యంగా మాఘమాసంలో ఆదివారం, ఎందుకంటే సూర్యుడి యొక్క కిరణాలు చాలా తేజోవంతంగా, కాంతివంతంగా మాఘమాసంలో ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పేటటువంటి మాట, శాస్త్రంలో చెప్పిన మాట. అందులో ఇప్పుడు సూర్య రథం అనేది ఉత్తరానికి పయనిస్తూ ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క కాంతి భూమి మీద ప్రత్యక్షంగా ఇంకా దగ్గరగా వస్తుంది. కాబట్టి ఇటువంటి ఈ రోజున ఆదివారం నాడు సూర్యుడి యొక్క ఆరాధన, సూర్యుడి యొక్క అర్చన, సూర్య నమస్కారం అందరూ కూడా విధి విధాన పురస్సరంగా చేసి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్య కృపకు అందరూ కూడా పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని అనుకూరుస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఆ రోజుకి సంపూర్ణంగా శుభ ఫలితాలు నిర్విఘ్నంగా కలుగుతాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి ఈరోజు అనుకూలిస్తుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వాదశి తిథి ఆదివారం,
నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు ఉన్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో రవి బుధులున్నారు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వరకు కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ప్రతి పనిని పూర్తిగా చేసుకోగలుగుతారు. తాము నిర్ణయించుకున్నటువంటి ఒక ప్రణాళికకి అనుగుణంగానే అన్ని పనుల్ని చేసుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఒప్పందాలని, కొత్తమైనటువంటి వాటిని కొనేందుకు సరిపోయే తీరుగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. వ్యాపార స్థలాన్ని పెంపుదల చేయడం కోసమని తగినటువంటి ప్రణాళికల్ని రచించుకుంటూ కనిపిస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం విదేశాల్లో కానీ ఉన్నట్లయితే వారిని స్వదేశానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ కనిపిస్తారు. లేదా అక్కడ ఉండేటటువంటి వారు ఇక్కడి తల్లిదండ్రుల్ని తమ ప్రాంతానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉండొచ్చు కూడా. తాము ఉంటున్నటువంటి నివాస స్థలానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశాన్ని కూడా మరమ్మతులు సంపూర్ణంగా చేసుకుని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుడిని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో అత్యధిక లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈ రోజున వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటంతో ఉంటారు. తాము చెప్పదలిచిన విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతారు. ఆర్థికమైనటువంటి నష్టం కలగబోతోందనే యథార్థాన్ని గ్రహించి అప్పుడు తెర మీదకి విషయాన్ని తెలియచేస్తారు. మిత్రులు అలాగే అనుభవజ్ఞులు అయినటువంటి వారితో సంపూర్ణమైనటువంటి కుటుంబ విశేషాలన్నింటినీ పంచుకుంటారు. అది ఏమాత్రమూ సరైనటువంటి విధానం కాకపోవచ్చు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో వారు చెప్పినది చేసేయాలనే ఆలోచనతోనే ఉంటారు తప్ప అధర్మం ఎక్కడైనా ఉందేమో అనే విషయాన్ని పరిశీలించరు. తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందికి తాత్కాలికంగా గురయ్యే అవకాశం గోచరిస్తుంది. మాఘమాసపు ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు సూర్య భగవానుని పూజించి రేగు పంటను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి సంఘర్షణతో సతమతమవుతూ కనిపిస్తారు. అటు చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి మరింత వేతన ఆధిక్యం లభించేటటువంటి మరో సంస్థకి వెళ్ళాలనే గట్టి ఆలోచనకు వస్తారు. ఆ మరొక సంస్థలో ఎక్కువ వేతనం ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి మరింతగా ఉంటుందనే అభిప్రాయంతోనూ, కుటుంబంతో ఎక్కువసేపు గడపలేని తనం ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతోనూ, వెళ్ళాలా వద్దా అనేటటువంటి ఆలోచనతో ఉండే అవకాశం గోచరిస్తోంది. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచన వచ్చినా తగినటువంటి శక్తి ఆర్థికంగానూ, తగినటువంటి శక్తి బుద్ధిపరంగానూ లేనటువంటి కారణంగా ఆ వైపుకి వెళ్ళలేకపోవచ్చు. కుటుంబంలో వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తారు. మధ్యమమైనటువంటి సంబంధాలే వచ్చేటువంటి కారణంగా తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని పూజించి శరగముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం స్పష్టంగా ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఏ విధమైన భయము లేకుండా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావాన్ని కలిగి ఉంటారు. తోలడం లేదా నిద్ర ఎక్కువగా రావడం,
అదే కాక ఉదర సంబంధమైనటువంటి జీర్ణాశయ వ్యాధికి గురి కావడం వంటివి తాత్కాలికంగా కలిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం, ఆర్థికమైనటువంటి కక్కుర్తి ఏమాత్రము పడకుండా చేయించుకోవడం చాలా అవసరం లేని పక్షంలో వ్యాధి ముదిరే అవకాశం కూడా ఉండొచ్చు. మాట్లాడే ప్రతి మాట అనుకూలంగానే మాట్లాడతారు. అయితే సంశయాస్పదమైనటువంటి దృక్పథాన్ని కలిగి నిర్భయంగా ఏ విషయాన్ని తెగగొట్టగలిగిన విధానం గోచరించకపోవచ్చు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు సూర్య భగవానుని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే ఉద్యోగ ప్రాప్తి తప్పక అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. పూర్వం చేసినటువంటి పొరపాట్లను ఏమాత్రము తిరిగి అంటే పునరావృతం కాకుండా ఉండాలని ఆలోచిస్తారు. కొత్తగా కొన్నటువంటి స్థలాలని పొలాలని తప్పక వాటిని తాకట్టు పెట్టి సొమ్ము తీసుకోవడం కానీ, లేదా అమ్మివేసి ఆ సొమ్ముని మరో చోట ఉత్తమమైనటువంటి సంస్థలో పెట్టాలనే ఆలోచన కానీ వస్తారు. కుటుంబంలో ఉండేటువంటి అందరూ సభ్యులు కూడా అనుకూలించేటువంటి కారణంగాను, అలాగే అన్నదమ్ముల పుత్రులు, అప్పచెల్లెళ్ళ పుత్రులు కూడా తప్పక పెట్టుబడిని పెట్టడం మంచిదే అని చెప్పేటటువంటి కారణంగాను ఇంతకంటే పెద్దదైనటువంటి స్థలాన్ని సామూహికంగా కొనేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ముందు నాటికి ఆర్థికంగా పెంపుదల ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో మాఘమాసపు ఆదివారం సందర్భంగా సింహరాశి వారు సూర్య భగవానుని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ప్రతిస్పందిస్తారు. ఏ విధమైన మోసము తనకి కాకుండా ఉండేందుకు తగినటువంటి లోక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా సాధించి ఉంటారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉండేలా, ఆర్థికమైనటువంటి రక్షణ కలిగేలాగా తప్పక ఔషధ సేవని సరైనటువంటి కాలంలో పాటిస్తారు. ప్రతి విషయానికి కూడా విదేశాల నుండి ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి లేకుండా అనుక్షణం పరిశీలించి ఓ నిర్ణయాన్ని చేసుకోగలుగుతారు కూడా. న్యాయస్థానంలో ఏ విధమైన సమస్య అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా చెప్పుకోదగ్గటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏ విధమైన దుర్వ్యసనానికి లోటు కాకుండా ఉండేలాను అంతకుముందు ఉన్నటువంటి వ్యసనాన్ని పూర్తిగా తొలగించుకుని ఉత్సాహంగా ఉండగలుగుతారు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు సూర్య భగవానుని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక గృహ లాభ సిద్ధి కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టి పట్టుదలతో ఉంటారు. తండ్రి తల్లి అనేటటువంటి ఇద్దరి మాటని కూడా వినేటటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. వారికి తాత్కాలికమైనటువంటి మానసికమైన భయాన్ని, మానసికమైనటువంటి నిర్వేదాన్ని కలిగించేటువంటి తీరులో వీరి మాట కఠినంగా ఉండొచ్చు. అది ఏమాత్రము సరి కాకపోవచ్చు. ఈనాటికి ఆర్థికమైనటువంటి సంక్షోభం లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ ధనాన్ని పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచనతో సతమతం అవుతూ కనిపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. ముఖ్యంగా అత్తమామలకి సంబంధించినటువంటి సేవని చేయడానికి అంత ఇష్టాన్ని చూపించకపోవచ్చు కోడలు. అలాగే తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఆ సేవా భాగ్యంలో తండ్రినే గౌరవిస్తూ తల్లిని కొద్ది తక్కువ చేసినట్లుగా అనిపించే తీరులో వీరి ప్రవర్తన ఉండొచ్చు. అలా కాక సమానమైనటువంటి భావనని చేసుకున్నట్లయితే ఏ విధమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండకపోవచ్చు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా తులారాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభానికి అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మధ్యమ స్థాయి కంటే పై స్థాయి అనారోగ్యం
వీరిలో ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. ఇటీవల అంటే దాదాపు 2-3 ఏళ్ల క్రింద ప్రవేశపెట్టినటువంటి సంస్థ ఏదైతే ఉందో, స్థాపించిన సంస్థ నుండి ఆదాయం విశేషంగా వస్తూ ఉంటుంది. ఆ కారణంగా అనేకమైనటువంటి విలాస గృహ ఉపకరణ వస్తువుల్ని కొని ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి వడ్డీ రుణం మీద పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ విషయం తెలిసి బాధపడేటటువంటి లక్షణం ఉండొచ్చు. ముఖ్యంగా ఏ విధమైన దుర్వ్యసనము లేనటువంటి కారణంగా ఈ రాశివారు ధనాన్ని నిల్వ చేయగలుగుతారు. అయితే నిల్వ చేసినటువంటి ధనం విద్యార్థులకి సంబంధించిన అంటే సంతానంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ఏమాత్రము సరిపోనటువంటి స్థితిలో ఉండొచ్చు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్య ప్రతిమకి క్షీరాభిషేకాన్ని కానీ నిర్వహించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం, దాంతోపాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. వాయువిద్యుక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తామన్న మాట నుండి ఏమాత్రము క్రిందికి దిగేటటువంటి ఆలోచనతో ఉండరు ఈ రాశివారు. కుటుంబంలో తాము చేస్తున్నటువంటి అన్ని పనుల్ని కూడా సక్రమంగా వివరించి చెప్తూ ఉంటారు. ఎక్కడ ఏ దాపరికము లేకుండా ఉండగలుగుతారు. అయితే సంతానంలో ఒకరు ఇంకా వీరిని అనుమానిస్తూ ఉండేటటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అలజడి ఈ రాశికి చెందినటువంటి వారి కుటుంబాల్లో జరిగే అవకాశం బలంగా గోచరిస్తోంది. సూర్యునికి సంబంధించిన సర్వ అనుగ్రహము లభించడం కోసం మంత్ర స్వీకారాన్ని చేయడం కానీ, శ్లోకాన్ని పారాయణం చేయడం కానీ, స్తోత్రాన్ని పఠించడం కానీ చేస్తూ ఉండినట్లయితే శారీరక మానసిక ఆరోగ్యాలు సంపూర్ణంగా అనుకూలిస్తాయనే యథార్థాన్ని రాశివారు మర్చిపోకూడదు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా ధనురాశి వారు సూర్యుడిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక భూ లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్యోన్య భావంతో ఉంటారు. ఇతరుల నుండి సహాయాన్ని తీసుకుని తాము సహాయాన్ని చేయాలి అనే ఆలోచనతో ఉండగలుగుతారు. ఎక్కడైనా ఎవరినైనా సరే ఆత్మీయ మిత్రులుగా తొందరలోనే ఏర్పాటు చేసుకోగలిగిన నైపుణ్యం వీరికి ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణించేటటువంటి సందర్భంలో తోడు తీసుకుని మాత్రమే ప్రయాణించడం శ్రేయస్కరం తప్ప ఏకాంతంగా ప్రయాణించడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ప్రాభవాన్ని సంపాదించడం కోసం, ప్రతిభని పెంపొందించడం కోసం ఎక్కువసేపు వారితో తల్లి గడపడం అనేది చాలా అవసరం. అలాంటి విధానాన్ని ఏర్పాటు కానీ చేసుకున్నట్లయితే తప్పక వీళ్ళు అత్యుత్తమ అంకాలతో అంటే మార్కులతో ఉత్తీర్ణులయ్యేటటువంటి అవకాశం బలంగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా ఉన్నటువంటి కారణంగా ఈ రాశి వారికి చక్కనైనటువంటి తీరులో ఆర్థికంగా ఖర్చు చేయగలిగినటువంటి శక్తి యుక్తి కలిగి ఉంటారు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా మకర రాశి వారు సూర్య ప్రతిమని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. అంతేకాక వ్యాపారంలో ఆర్థిక సంసిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి మాత్రమే చేస్తారు. ఏ విధమైన వాద వివాదాలు లేకుండా ఉండేలా చాలా జాగ్రత్త పడతారు. ప్రతి విషయంలోనూ కూడా ఉండే లఘువు బిగువుల్ని కుటుంబ సభ్యులందరికీ తెలియచేస్తారు. తాము ఏ తీరుగా నష్టపోయేదనే విషయాన్ని కూడా వివరిస్తూ కనిపిస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం లేకుండా ఉండేందుకు తగినటువంటి ఔషధ సేవని వీరు చేస్తూ ఉండడంతో దాన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఒకరిద్దరు దీన్ని పాటించే అవకాశం కూడా బలంగా గోచరిస్తోంది. తమకున్నటువంటి ఏ భూమి అయితే ఉందో, స్థలం అయితే ఉందో అవి పాతకాలం నుండి వచ్చేటటువంటి కారణంగా స్వయంగా వీరు వెళ్ళి పర్యవేక్షించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. మాఘమాసపు ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు సూర్యుని ప్రతిమని ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడ్డమే కాకుండా పాత బకాయిలన్నీ ఒక్కసారిగా వచ్చే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో తాము ఏ విధమైన అభియోగాన్ని చేశారో దానికి సంబంధించిన పరిశీలన జరుగుతూ ఉండొచ్చు. వీరి అభిప్రాయానికి అనుగుణంగానే న్యాయస్థానము తీర్పు లభించే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. దానికి కారణం న్యాయం మీ పక్షానే ఉందనేటువంటి యథార్థాన్ని సంపూర్ణంగా తెలియచేసేందుకు కావలసిన ప్రత్యేకమైన ఆధారాలన్నీ వీరి వద్ద లభించి ఉంటూ ఉండడమే. బంగారము, వెండి మొదలైనటువంటి వివాహాది శుభకార్యాలకి కొనాలని అభిలషిస్తారు, కానీ చేతిలో అంతటి ఆదాయం లేనటువంటి కారణంగా అంత సాహసాన్ని తాత్కాలికంగా చేయలేకపోవచ్చు. వ్యాపారం కోసమని దాచినటువంటి మూలధనంలో నుండి వడ్డీ కోసం అప్పుగా తీసుకుందామని ప్రయత్నించినప్పటికీ కూడా ఇతర భాగస్వాములు ఒప్పుకోనటువంటి కారణంగా వీరు తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేకపోవచ్చు. మాఘమాసపు ఆదివారం సందర్భంగా మీనరాశి వారు సూర్యభగవాను పూజించి గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ప్రత్యక్ష భగవానుడి సూర్యానుగ్రహం కలగాలి సంపూర్ణంగా అని ప్రార్థిస్తూ స్వస్తి. గృహంలో ఉన్నటువంటి అన్ని రకాలైన వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, వాస్తుపరంగా ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎవరికైనా సరే గృహంలో వాస్తుపరమైన దోషాలు ఉన్నట్లయితే అదృష్టం కలిసి రావటం ఆలస్యమవుతూ ఉంటుంది. అటువంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఏ గృహంలో అయినా సరే నైరుతి మూల ఒక గాజు సీసాలో సముద్రపు ఉప్పును ఉంచి మూత ఏర్పాటు చేయటం ద్వారా గృహంలో ఉన్నటువంటి వాస్తుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సముద్రపు అంతర్భాగాలలో ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క లభిస్తుంది. దాన్ని ఇంద్రజాల మొక్క అనే పేరుతో పిలుస్తారు. ఈ ఇంద్రజాల మొక్కను వాస్తుదోష నివారణ మొక్క అనే పేరుతో పిలుస్తారు. దీనికి ఆకులు ఉండవు, కొమ్మలు రెమ్మలు కలిసే ఉంటాయి. ఈ ఇంద్రజాల్ మొక్కను ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా గృహానికి ఉన్నటువంటి వాస్తుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే చింతలు తీర్చే చింత చెట్టు కొమ్మ పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో ఉంటుంది. దాన్ని పాటించడం ద్వారా కూడా గృహానికి ఉన్నటువంటి వాస్తుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆ పరిహారం ఎలా చేయాలంటే, ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే రోజంతా కూడా చిత్తా నక్షత్రం ఉన్న రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి చింత చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం చండికాయై నమో నమః అనుకుంటూ 21 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత ఆ చింత చెట్టుకి ఉత్తర దిక్కు వైపు ఉన్నటువంటి కొమ్మను తెచ్చుకొని ఆ కొమ్మను పూజామందిరంలో ఉంచి పూర్వాషాఢ నక్షత్రం వచ్చే వరకు ఆ కొమ్మ పూజామందిరంలోనే ఉంచండి. పూర్వాషాఢ నక్షత్రం వచ్చిన రోజు ఆ చింత చెట్టు కొమ్మను తీసుకొని మీ ఇంటి సింహద్వారం పై భాగంలో ఏర్పాటు చేయండి. దానివల్ల గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వాస్తు దోషం వల్ల కుటుంబ కలహాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దీన్ని చింతలు తీర్చే చింతకొమ్మ పరిహారంగా పరిహార శాస్త్రంలో చెప్పారు. అదేవిధంగా కొబ్బరికాయ ద్వారా కూడా ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైన వాస్తు దోషాలను తొలగింపజేసుకోవచ్చు. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, కొబ్బరి చెట్టుకి కొన్ని కొబ్బరికాయలు వాటంతటవే ఎండిపోయి రాలి కింద పడిపోతాయి. అలా పడిపోయినటువంటి ఒక కొబ్బరికాయను తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు అలంకరించి గంధం బొట్లు పెట్టి దాన్ని మీ ఇంటి సింహద్వారం ముందు భాగంలో జనపనార ఉట్టిలో ఏర్పాటు చేయటం ద్వారా ఆ కొబ్బరికాయ ఇంటికి ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగింపజేస్తుంది. ఇలా ప్రత్యేకంగా కొబ్బరి చెట్టు నుండి రాలిపడినటువంటి కొబ్బరికాయను మీ ఇంటి ముందు భాగంలో జనపనార ఉట్టిలో ఏర్పాటు చేస్తే దాన్ని కల్పవృక్ష నారికేళం అనే పేరుతో పిలుస్తారు. అంటే ఆ కొబ్బరికాయ కల్పవృక్షంలాగా ఇంటికి సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే ఇంట్లో వాస్తు దోషాల వల్ల డబ్బు నిలబడకపోవటము, కుటుంబ కలహాలు ఉండటము, అనారోగ్య సమస్యలు ఉండటము,
ఎప్పుడూ ఏదో ఒక మానసిక అశాంతి ఉండటం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి శనివారం రోజు కానీ, లేదా పుష్యమి నక్షత్రం ఉన్న రోజు కానీ, అనురాధ నక్షత్రం ఉన్న రోజు కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజు కానీ ఇనుము లోహంతో చేసినటువంటి ఒక కోతి బొమ్మను గృహానికి తెచ్చుకోవాలి. అది సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసే శక్తి కలిగి ఉంటుంది. సాక్షాత్తు ఆంజనేయుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలా ఇనుము లోహంతో చేసినటువంటి కోతి బొమ్మను గృహానికి తెచ్చుకొని దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి సింధూరంతో అలంకరణ చేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఆ బొమ్మను హారతి ఇచ్చి మీ గృహంలో నైరుతి దిక్కులో ఏర్పాటు చేయాలి. ఇలా అమావాస్య తర్వాత వచ్చే శనివారం కానీ, శని నక్షత్రాలు ఉన్న రోజు కానీ ఇనుము లోహంతో చేసిన కోతి బొమ్మకి సింధూరం బొట్లు పెట్టడము, గంధం రాయటము, హారతి ఇవ్వటం, ఇవన్నీ చేసి నైరుతి దిక్కులో ఏర్పాటు చేస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం ఆ గృహంలో సభ్యులందరి మీద ప్రసరిస్తుంది. అలాగే పాపగ్రహాలైనటువంటి రాహువు, కేతువు, శని, కుజుడు ఈ గ్రహాల దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటన్నిటి నుంచి బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి గృహానికి ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే కుటుంబంలో సభ్యులందరి సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి విధులు పాటించాలి. కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం తొందరగా కలిసి రావాలంటే కుటుంబ సంక్షేమం కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.